ఎవర్రా నన్ను పాడు చేసేది? ఏ వాస్తు, ఏ మాంత్రికుడు, ఏ జాతకాలు, ఏ నక్షత్రాలు? అన్నిటికీ పైన ఉన్నవాడు నా దేవుడు. నన్ను పాడు చేసిన ఆయనే, నన్ను బాగు చేసిన ఆయనే. ఆయన నన్ను నష్టానికి అప్పగిస్తే నన్ను బాగు చేసే దమ్ము ఎవడికి లేదు. ఆయన నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటే దాన్ని అడ్డగించే దమ్ము కూడా దేనికి లేదురా బాబు. ఆయన నాకు తోడై ఉంటే, ఆయన నా పక్షాన ఉంటే, దయ్యాల కొంపలోకి నేను అడుగుపెట్టిన అది నా నిమిత్తం దేవాలయంగా మార్చే దమ్మున్నాడు నా దేవుడు. హల్లెలూయా. రాజీ పడే భక్తి చేయల దావీదు. ముంచినా తేల్చిన నా దేవుడే. ఏదైనా అవసరమైతే కడుపు మార్చుకొని ఆయన దగ్గరే కూర్చుంటా. ఆయన చేయలేంది ఈ లోకంలో ఎవడు చేస్తాడు? నా దేవుడు చేతగాని ఇంకొకటి ఎవడని ఏదైనా చేసిద్దా? సృష్టికర్త అయినా సృష్టికర్త వల్ల కానీ సృష్టికి అయిద్దా? ఇలా రోషం పూని నువ్వు దేవుని కోసం నిలబడు. ఆయన నీ పక్షాన తన రక్షణార్థమైన బాహు చాపకపోతే అప్పుడాడు. నా దేవుడు చేయలేని దేవుడు చేస్తాడు, మంత్రికుడు చేస్తాడా? నువ్వు మోకాళ్ళేసి కూర్చో, పట్టుదలగా ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, తప్పులుంటే ఒప్పుకో, లోపాలుంటే దిద్దుకో, అవసరమైతే ఉపవాసం ఉంటావు. కూర్చో, తేల్చవయ్యా నా సంగతి. తల్ల క్రిందులు కావాలి పంచభూతాలు. నా జీవితంలో ఎన్నో 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 అనుభవించాను. చెబుతున్నా, దేవుని విషయంలో రాజీ పడద్దు. రోషంగా నిలబడు. నువ్వు వాళ్ళకి వీళ్ళకి భయపడి లొంగిపోవద్దు. గట్టిగా నిలబడు, రోషంగా నిలబడు. నా దేవుడు నీ కొరకు తన రక్షణార్థమైన బాహు చాపి వారందరి ముందు నువ్వు ఒకనాడు సిగ్గుపడి ఉండొచ్చు, కానీ వారందరి ముందు నీ తలనెత్తుతాడు. తలా ఒక మాట అంటారు, సూటిపోటి మాట అంటారు, నీ హృదయాన్ని గాయపరుస్తారు. లెక్క చేయొద్దు. ఉపవాసం ఉండునానా, మారు మనసు పొందునానా, తప్పులు దిద్దుకోనానా, దేవునితో సమాధాన పడునానా, ప్రార్థనలో పెనుగులాడినానా, నా దేవుడు తన బలమైన బాహువు చాపుతాడు నానా, దరిద్రం వదిలిపోయింది నానా, పైసా ఖర్చు లేదు నానా, కన్నీటి ప్రార్థన నానా, రానా అని చెబితే బాగుంటుందా? ముందు మాట ఏం చెప్పాను? దావీదు అందరికంటే పరిశుద్ధుడు అని ఎక్కడా లేదు. రెండవది, దావీదు అందరికంటే బలవంతుడు, అందరికంటే దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు అని లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం దావీదు 100% నమ్మకంగా ఉన్నాడు. దావీదు అందరికంటే బలవంతుడు కాకపోవచ్చు, అందరి వంటి మనుషుడే కావచ్చు, కానీ దేవుని విశ్వసించే విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుని హత్తుకొని ఉండే విషయంలో దావీదు ఎంత తీవ్రంగా ఉన్నాడంటే, తన జీవితకాలం మొత్తంలో ఎక్కడ ఊహలో, కలలో, తలంపుల్లో కూడా మరో దాన్ని ఆశ్రయించాల. దేవుని ఎడల యథార్థంగా రోషంగా ఉన్నాడు ఆయన. సౌలు అట్ట కాదు. పరిస్థితులు బెడిస్తే యెహోవా యాజకులను వేస్తాడు. దాదాపు అహీమెలెకు, అబ్యతారు ఆ కుటుంబం, అహీమెలెకు దావీదుకు రొట్టెలు ఇచ్చాడని, గొలియాతు ఖడ్గం ఇచ్చాడని, అహీమెలెకు ఫ్యామిలీని దాదాపు యాజకుల కుటుంబం 85 మందికి పైచిలుకు వేసేస్తాడు. చిన్న పిల్లల్ని, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లల్ని, స్త్రీలను కూడా చంపేస్తాడు. నోబు అనే ప్రాంతంలో, యాజకుల ప్రాంతం అది. ఐడియా ఉందా మీకు? వధ చేస్తాడు అతను. అంటే నీకు అనుకూలంగా ఉంటే దేవుడు, భక్తులు అంతా అన్నమాట. రివర్స్ అయితే దేవుణ్ణి వైనం చేస్తావు, భక్తుల్ని కూడా లేపేస్తావు అన్నమాట. ఇది సౌలు వ్యవహారం. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుని ప్రవక్తలకు గౌరవం ఇచ్చాడు, యెహోవా భక్తులకు, యాజకులకు గౌరవం ఇచ్చాడు. నాతాను వచ్చి బత్షెబా విషయంలో తేడా పడ్డ తర్వాత దావీదు ఎవరికి తెలియదులే అని సైలెంట్గా ఉన్నాడు. నాతాను వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథ విని ఆవేశపడి, ఎవడా మనుష్యుడు, వాడిని చంపేయాలన్నాడు. వాడు తీసుకున్న గొర్రెకు ప్రతిగా మళ్ళీ అనేక గొర్రెలు ఇవ్వాలన్నాడు. అప్పుడు నాతాన్ అన్నాడు, దావీదు వైపు వేలు చూపించి, దావీదు, ఆ మనుషుడవు నీవే అని వేలు చూపిస్తే, నాకు వేలు చూపిస్తావా? ఎవరక్కడ? చిత్త మహారాజా. ఈయన తీసుకెళ్ళి వేసేయండి. అల్లా సౌలుగా నా సీన్లో ఉంటే లేపేస్తాడనమాట, డౌట్ లేదు అందులో. అంతేకాదు, పరిస్థితులు వెడిస్తే
యెహోవాకి రివర్స్ అవుతాడు, యెహోవా యాజకులను వైనం చేస్తాడు, కర్ణపిశాచి దగ్గరకు కూడా పోతాడు. మనోళ్ళు కానీ ఒక పక్క చర్చికి వస్తానే మరో పక్క అన్యుల ఆచారాల్లోకి జాతకాలు, సోది, చిలక ప్రశ్న, రాశి ఫలాలు, ముహూర్తాలు, అంట్లు, అంటే తోమే అంట్లు కాదు, అంటండి, పట్టింపండి, ఆచారం అండి అని కొంతమంది. పాపం అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు అన్న కొంచెం వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంది. ఏ ఒత్తిడి లేని భర్త క్రైస్తవుడుగా ఉన్న నువ్వు నేను మనం నేనైతే దేవుని కృపను బట్టి మధ్యలో మారాను, కానీ మందంతా మిడివాళ్ళ మీకు తెలుసుగా. అమావాస్య అప్పుడు మా అన్నయ్య ఇంటికి స్లాబ్ వేయించాం. అమావాస్యకి ఇవ్వడం స్లాబ్ వేస్తారా? రివర్స్. వాస్తు లేదు, గీస్తు లేదు. పడమర మెరకు ఉండాలి, తూర్పు పల్లం ఉండాలి. పని కట్టుకుని రివర్స్. పడమర పల్లం, తూర్పు మెరక. ఈశాన్యం ఓపెన్ ఉండాలి, వాయువ్యం మిగిలిన 3 భాగాలు ప్యాక్ చేసుకోవచ్చు. కానీ మనం పని కట్టుకొని ఈశాన్యం మూపిచ్చా. ఈశాన్యం మూత వేయకూడదు, మూత లేదు, పీత లేదు. నేను వేసి చూపిస్తా, ఏమైద్దో చూద్దామని. బ్రహ్మాండంగా దేవుని కృప దీవించబడ్డా. ఈరోజు ఇళ్లలో చిన్న రిమార్క్ వస్తే నీకు అది పెరిగింది, ఇది పెరిగింది, అక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ప్రతి ఒక్కడు వచ్చి సలహాలు ఇచ్చి ఇల్లు పగలగొట్టి ఫ్లాట్ చేసి ఆడ పెడతారు. అది సౌలు తత్వం. ఒక పక్క యెహోవా దేవుడు అంటానే, ఆయన ఆరాధిస్తానే, మరో పక్క లోకంలో అందరు పడే పాటలు పడటం సౌలు తత్వం. అది రోషము లేని భక్తి. కానీ దావీదు అట్లా కాదు. దావీదు రోషగాడు. తన లైఫ్ మొత్తంలో ఒక్కసారి కూడా అన్యమైన వాటిని ఆశ్రయించిన చరిత్ర దావీదుకు లేదో. తన గుండె నిండా సైన్యములకు అధిపతి యెహోవానే ప్రేమించాడు. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ఎవర్రా నన్ను పాడు చేసేది? ఏ వాస్తు, ఏ మాంత్రికుడు, ఏ జాతకాలు, ఏ నక్షత్రాలు? అన్నిటికీ పైన ఉన్నవాడు నా దేవుడు. నన్ను పాడు చేసిన ఆయనే, నన్ను బాగు చేసిన ఆయనే. ఆయన నన్ను నష్టానికి అప్పగిస్తే నన్ను బాగు చేసే దమ్ము ఎవడికి లేదు. ఆయన నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటే దాన్ని అడ్డగించే దమ్ము కూడా దేనికి లేదురా బాబు. ఆయన నాకు తోడై ఉంటే, ఆయన నా పక్షాన ఉంటే, దయ్యాల కొంపలోకి నేను అడుగుపెట్టిన అది నా నిమిత్తం దేవాలయంగా మార్చే దమ్మున్నాడు నా దేవుడు. హల్లెలూయా. రాజీ పడే భక్తి చేయల దావీదు. అది రెండో విషయం. దేవునికి స్తోత్రం. గయ్యాళిదైనా, సనుగుడు, గొణుగుడు, గొంతెమ్మ కోరికలు కోరేదైనా, సణిగేదైనా, గొణిగేదైనా, ఈ మిగిలిన దరిద్రపు లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నా భార్యతో బతకొచ్చు. కానీ తనను గాక వేరే వానిని ఆశించి ఆశ్రయించే ఆమెతో ఒక పురుషుడు బ్రతకగలడా? చెప్పవయ్యా, సాధ్యం కాదు. ఇంత టార్చర్ చేస్తుంటే మరి ఎందుకయ్యా ఆమెతో ఉంటున్నావు అంటే, ఎన్ని టార్చరేనండి, కానీ క్యారెక్టర్ గుడ్ అండి. క్యారెక్టర్ గుడ్ అండి. నేనే పొరపాటును కూడా ఇంకొకటి ఆయన గల్లించాలంటే భయం కొట్టింది, డౌట్ లేదు, పేలిపోద్ది, అంత రోషంగా ఉంటుంది. మరి ఇక నిన్నంత ప్రేమించి నీకే నమ్మకంగా ఉంటే ఇంకా కావాల్సి ఉంటుంది సార్ టార్చరు. అంటే ఎంత గయ్యాళితోనైనా వేగొచ్చు, కానీ వ్యభిచారితో జీవితం ఎంత బాధాకరమో ఒక్కసారి ఊహించండి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది. హృదయం అంతటితో ఆయననే సేవించాలి. వాడు చెప్పాడని ఇంకొక దానికి పరిగెత్తి, ఈడు చెప్పాడని సోదికి పరిగెత్తి, వాడు చెప్పాడని చిలక ప్రశ్న పరిగెత్తి, ఈడు చెప్పాడని సిద్ధాంతులకి, వాడు చెప్పాడని మంత్రగాళ్ళ దగ్గరికి, ఆడు చెప్పాడని మాంత్రికుల దగ్గరికి. ఇదంతా సౌలు వ్యవహారం. తనకు దేవుడు ఏ విధంగా మాట్లాడకపోతే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, మాంత్రిక విద్యను అభ్యసించిన ఆమెకి.
భూత వైద్యురాలు దగ్గరికి వెళ్ళాడు, మన భాషలో చెప్పాలంటే. ఏ వైద్యురాలు? భూత వైద్యురాలు. మనోళ్ళు భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు కదా. నీకు పట్టింది దయ్యం, వాడు మొక్కేది, వాడు చేసే ఉపాసన, ఆ అభిచార క్రియ, ఆ తాంత్రిక విద్య, అది డెవిల్సే. ఇప్పుడు దయ్యముని ఎలాగూ వెళ్ళగొట్టును? నీ దిమాకు పొయ్యి కాకపోతే. దేవుడు బాగు చేయలేని దేవుడు బాగు చేస్తాడు నాయన. తిరుగు, సరే ఎన్ని చోట్ల తిరుగుతావు, నువ్వు ఎట్ట బాగుపడతావు అది కూడా చూద్దాం పో. డబ్బులు పోయి సొమ్ము పోయి దుమ్ము పట్టడం తప్ప మార్పు ఉండదుగాక ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని పాటలు పడి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ అయిపోయి చివరికి ఫైనల్ రా అనుకున్నప్పుడు ఏసై కనపడ్డాడు. ఇకంతే, ఏసై దగ్గరికి వచ్చి ఇంకా ఎటు చూడాల్సిన అవసరం లేదు. నాకు చాలిన దేవుడు ఆయన. నాకు చాలిన దేవుడు. దావీదు హృదయంలో కూడా అలా ఫిక్స్ అయ్యాడు. ఎక్కడన్నా చూపించండి మరి దావీదు వేరే వాటికి మొక్కినట్టు కానీ, జనాలు మొక్కునట్లు చేసినట్టు కానీ ఉందేమో. మాట్లాడే పనే లేదు. కలలోనైనా, ఇలలోనైనా, నా మెళకువలోనైనా ఆయనే. వాక్య పచ్చికలు ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను. నా ప్రాణమునకు సేద తీర్చెను, నీతి మార్గమున నడిపించెను. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా యేసయ్య మా ఊపిరి. దేవునికి మహిమ. ఆయనే ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే, బతికించిన ఆయనే, చంపిన ఆయనే. ఇంకొకళ్ళ దగ్గరికి పోయేది లేదు. దేహి అని మా దేవుడి చేత కాలేదండి, మీ వల్ల ఏమన్నా ఇద్దా? మా దేవుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాలండి, పవర్ లేదు మా దేవుడి దగ్గర. మీ దగ్గర ఏమన్నా ఉందా? ఓరే పిచ్చోడా, లోకమంతా ఆయన వైపు చూస్తుంటే నువ్వేమో జీవం లేని వాటి వైపు చూస్తున్నావు. ఎంత తిక్కలోడివి నువ్వు. ఏం చేద్దాం? మనిషి తత్వం, ఆదాము తత్వం. నిజం కంటే అబద్ధమే మజా. గ్యాంబ్లింగే బాగుంటుంది. బాగా తేడా ఉంది. మొత్తం క్లీన్ చేయాలంటే 1,00,000 అయింది. అంటే ఏంది 1,00,000 అడిగాడు ఏంది? మరి అంత గట్టి వ్యవహారం చేయాలి నీకు. ఏ వ్యవహారం? గట్టి వ్యవహారం చేయాలి. అంత దరిద్రం చుట్టుకొని అంత చేశారు, అంత ఉంది నీకు. మరి ఇది ఇది అందుకని ఇదంతా పోవాలంటే మరి ఆ మాత్రం మరి నిన్ను ఇంకా తక్కువే. మొన్న ఒకటికైతే 2.5 లక్షలు తీసుకున్నాడు. సరే పోతే పోయిందిలే, బాగా చేస్తాడా? అరే అసలు అడుగు పెట్టాడంటే తిరుగులేదు. నీ పెండాకుడు ఈ తీసుకొచ్చినోడు కూడా వాటా ఉంటుంది. ఆ పిచ్చోడు, నీకు తెలీదు ఆ సంగతి. అంతా గ్యాబ్లింగే నడుస్తుంది పబ్లిక్లో. కానీ అదే మజాగుంది. ఉపవాసం ఉండునానా, మారు మనసు పొందునానా, తప్పులు దిద్దుకోనానా, దేవునితో సమాధాన పడునానా, ప్రార్థనలో పెనుగులాడినానా, నా దేవుడు తన బలమైన బాహువు చాపుతాడు నానా, దరిద్రం వదిలిపోయిద్ది నానా, పైసా ఖర్చు లేదు నానా, కన్నీటి ప్రార్థన నానా, రానా అని చెబితే బాగుంటుందా? లచ్చ అప్పుడు లచ్చ అనగానే పిచ్చి వదిలిద్ది అన్నట్టు. పాప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ స్థితిలో ఉంటే మండిపోతుంటుంది. ఇవన్నీ అందుకే తనకా వాకింగ్ చెప్పక అనుకుంటుంటా. మరి సూటిగా వాళ్ళని తగులుతున్నప్పుడు మరి నొప్పి పుట్టిదిగా. నొప్పి పుట్టినప్పుడు నెక్స్ట్ డే అలాగేంది, ఇవన్నీ చదువుతాడు ఏంది వాక్యం చెప్పకుండా. నేను వాక్యంలో నుంచే చెబుతున్నా. దావీదు రోషం తన ఊపిరి ఉన్నంత వరకు కూర్చున్నా లేచిన ఆయనే. తన దేవునికి పతివ్రతలాగా నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకత్వం అంటే, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, సూపర్ వర్డ్. తన ముందు తరపు రాజులకు, తన తర్వాతి తరపు రాజులకు తానే ప్రమాణమయ్యాడు. అంటే కొలబద్దయ్యాడు.
అంటే తన తర్వాతి వచ్చినటువంటి తన వంశంలోంచి రాజులు వచ్చారే, వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? అయినను అతని హృదయం తన పితరుడైన దావీదు హృదయం వలె దేవునికి అనుకూలంగా లేదు, తప్పిపోయింది. తన పితరుడైన దావీదులాగా ఇతడు లేడు, తన పితరుడైన దావీదులాగా ఇతడు లేడు, తన పితరుడైన దావీదులాగా. ముందోళ్ళకి తర్వాత వాళ్ళకి మొత్తానికి మధ్య ప్రమాణంలాగా మారిపోయింది దావీదు మనస్తత్వం, దావీదు భక్తి, దావీదు వ్యక్తిత్వం. ఏం విషయం కదా కదా అవును. ప్రమాణమా ప్రమాణమా? ప్రమాణం రెండు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా బిడ్డలు, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరికీ, నన్ను వెంబడించే బిడ్డలు, పరిశుద్ధాత్మ సంబంధులందరికీ చెప్తున్నాను, జీవము గల దేవుడు నిన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, బ్రతికించినా, ముంచినా, తేల్చినా, నిలబెట్టినా, పడగొట్టినా ఆయనే చెయ్యాలనే రోషం ఉండాలి పరిశుద్ధాత్మ సంబంధిగా నీకు. నా హృదయంలో ఇంకొక దానికి అది ఎంతటిదైనా, నీకెంత గొప్పదైనా నాకు గొప్పది కాదు. నేను భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వాడిని హత్తుకున్నా ఆయన చాలు నాకు. లేదు, చాలా బాధలు పడుతున్నావు, అక్కడికి పోతే వదిలిద్ది ఏముండదు, నాకొద్దు, నేను రాను. ఈ చేతులతో ఇంకొక దానికి మొక్కేది లేదు, ఇంకొక దానికి సాగిల పడేది లేదు, ఇంకొక దాన్ని విశ్వసించేది లేదు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి సమస్త కార్యక్రమాల్లో ఎవరికి నేను లోబడింది లేదు, విధేయత చూపింది లేదు. ఏది మా ఈ ఆచారాలు వచ్చిన వాళ్ళకే, సొంత బంధువులే, ఎవరైనా ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఎవరికి లొంగల, ఎవరి మాట వినలా. నా దేవుడు నేను, మీరందరూ వదిలేసినా పర్వాలా, ఎవడికి కావాలి మీ చుట్టరేక, మీ బంధు ప్రేమ అన్నీ బాగున్నంత వరకు మీరు మమ్మల్ని గౌరవిస్తారు. తేడా వస్తే చూడండి కూడా చూడరు, పలకరించను కూడా పలకరించరు. దేవుడు చాలు. మా నాన్న నిద్రించాడు అంటే శత్రువులుగా అమ్మని చెప్పట్లా, సాధ్యమైనంత వరకు రెస్పెక్ట్ చేస్తాం. మరీ అడ్డం తిరిగి అన్నిట్లోకి లాగాలని చూస్తే పని చూసుకోండి అని చెబుతాం. మా నాన్న నిద్రించాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఏదో మామూలుగా అన్యాచరణలో పాడగట్టి మామూలుగా గట్ట తీసుకెళ్ళలేదు, అయినా చేస్తారని చెప్పి అనుకున్నారు. పాడలేదు, తొక్కలేదు, బాక్స్ పెట్టాం. పాడి మోయటానికి వచ్చామంటే మోస్తే మోయి, లేకపోతే పక్కన నిలబడు, పెట్టిలో పెడతాం అంతే. వచ్చారు, ట్రై చేశారు పట్టుకోవడానికి, ఏడ ఛాన్స్ దొరికింది. మా నాన్న బాక్స్ 40 మంది మోసారు, 40 మంది. సరే మీ పద్ధతిలో చేస్తున్నారు, కనీసం భుజం మేమే మోయటానికి లేదన్నాను. మాకే ఖాళీ లేదు, సంధి ఓట్ల ఉంటే చూసి దూరం, లేకపోతే లేదని. నన్నే మోయనీలా, నువ్వు పక్క పో. నాన్న బాక్స్ మేము మోయాలని తమ్ముళ్ళందరూ ఎత్తుకున్నారు. అయ్యా నేను కొడుకును కదా, కొద్దిగా నాకు కూడా ఆశ ఉంటుంది కదా, నాన్న మోసిన ఆశ కొంచెం నాకు. అంటే ఒకడు తొలిగితే నాకు సంతోషం, 4 అడుగులు మోయనిచ్చి లాక్కున్నారు. మళ్ళీ అయిపోయింది సమాధి కాడ. ఆ కార్యక్రమం దగ్గరే మరి ఇది అయిపోయింది, ఇది మీ పద్ధతిలో చేశారు, మరి దిన కార్యక్రమం మన పద్ధతిలో, మా పద్ధతిలో అన్నారు. పొర్రపాటును కూడా చేయనని చెప్పా. అంతే, మన మిడివాదం నడమంత్రం ముందే చెప్పాక
అదేందబ్బా అంతే, ఇష్టమైతారో లేకపోతే లేదు. అలాగని మిమ్మల్ని అందరినీ శత్రువులు చేసుకోమని నేను చెప్పట్లేదు, అందరిలో అసహ్యత పుట్టించమని నేను చెప్పట్లేదు. నా మైండ్ నేను చెప్తున్నా. నువ్వేదో పిండాలు పెట్టి కార్యక్రమాలన్నీ చేసి అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి కుదరదు. మొహం చూపులు ఐదు అన్నారా, ఫలానా రోజు జ్ఞాపకార్థ కూటం ఉంటుంది, ఆదరణ కూటం ఉంటుంది, రండి. ఆ రోజు వచ్చి మా తల్లిని మీరు చూడాలనుకుంటే చూసిపోండి, అది మీ ఆచారాన్ని బట్టి. లేదు మీరు ఏదైనా చేసుకోండి చేసుకోండి, మాకు సంబంధం లేదు. మందైతే ఇక్కడే కూటం జరిగిద్ది, చక్కగా ప్రార్థన జరిగిద్ది, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, అయిపోయినాక బిర్యానీ ఉంటుంది. ఇంతే సంగతులు. ఇక మన ఏం లేవన్నమాట, మనే లేవు గినవి లేవు. ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు పోయినాయి అన్నీ. సాధ్యమైనంత వరకు వ్యర్థాచారాల్లోకి లాగనంత వరకు కోఆపరేషన్ చేస్తాం. మరీ మూర్ఖించి మొరాయించి మొండి పట్టు బట్టి గట్టిగా వాటిలోకి లాగాలని చూస్తే మనుషులైనా వదులుకుంటాం, కానీ ప్రభువుని మాత్రం వదులుకోం. నా పద్ధతి అది. నాకు ఎవడో ఏం ఫీల్ అవుతాడని నాకేం అవసరం లేదు. సస్తంటే చూసే దిక్కు ఉండదు, అప్పులై అల్లాడిపోతుంటే పలకరించే మార్గం ఉండదు. కానీ వచ్చి తల ఒక మాట అంటాడు యేసుప్రభుని నమ్ముకుంటే, దమ్మిడికి జల్లనోడు కూడా. అని నువ్వు లెక్క చేసేది ఏంది, గోంగూర కట్ట పోరా బాబు పో అంటమే. బంధు ఆ మాత్రం నడు 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 చెబుతా, యేసయ్య సువార్త చెబుతా, విను, తెలుసుకో. ఎక్కడ కూడా సౌల్లాగా కర్ణపిశాచితంత్రానికి వెళ్ళి దాన్ని అడగటం, సోదరుల దగ్గరికి వెళ్ళి కొంతమందికి ఉంది. మళ్ళీ పెద్ద బైబిల్ తీసుకొని వస్తారు, చిన్న బైబిల్ కూడా కాదు, ఇంతలా ఉంటుంది బైబిల్. మళ్ళీ గుట్టుగా పోయి అంటే రంభంటే కమ్మ, రాజంటే గడ్డం, రోషం రోషం రోషం, దేవుని కొరకైన రోషం, దేవుని కొరకైన రోషం, దేవుని కొరకైన రోషం. అది దావీదులో రెండవ విషయం. అయిపోయింది, టెన్షన్ పడకండి. ఇంకా మూడోది ఏముంది? ఫస్ట్ది ఏమన్నాను, తప్పులు లేని మనుషుడు అని చెప్పట్లేదు. పొరపాట్లు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు దిద్దుకొని దేవునితో సమాధానపడే మైండ్ ఉన్నాడు ఆయన. రెండవది, తన దేవునికే తప్ప మరి అన్యమైన దానికి దేనికి కూడా తన హృదయంలో చోటివ్వని రోషగాడు దావీదు. ముంచినా తేల్చినా నా దేవుడే. ఏదైనా అవసరమైతే కడుపు మార్చుకొని ఆయన దగ్గరే కూర్చుంటా. ఆయన జైలేంది ఈ లోకంలో ఎవడు చేస్తాడు? నా దేవుడు చేతగాంది ఇంకొకటి ఎవడని ఏదైనా చేసిద్దా? సృష్టికర్త అయినా సృష్టికర్త వల్ల కానీ సృష్టికి అయిద్దా? అంత సీన్ ఎవడికి లేదు. నువ్వు ఏదో తిప్పలు పడుతున్నావు కానీ నేను ఎక్కడికి రాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే రా. యాడికి? మందిరానికి పోదంట. అదే నిన్ను కదిలిస్తే ఇంతే చెబుతావు, నీ మంచి కోసం అక్కడ బాగా చూస్తారని చెప్పి నేను చెబుతుంటే నువ్వే నన్ను రమ్మంటావు అంటే మరి నాతో కూడా ఎవరు అంతే. రావాలి, ఇటు రావాల్సిందేగా, నేను అటు వచ్చేది లేదు. క్లియర్గా అర్థమైందా? ఇలా రోషం పూని నువ్వు దేవుని కోసం నిలబడు. ఆయన నీ పక్షాన తన రక్షణార్థమైన బాహు చాపకపోతే అప్పుడాడు. యుద్ధంలో ఎక్కడన్నా దావీదుకి అపజయం ఉందా? ఎదురు లేదు. వెళ్తే యుద్ధ భూమికి వెళ్తే అయిపోవటమే. పరాక్రమశాలి, దేవుని ఎడల రోషం కలిగిన వాడు యుద్ధంలో ఎదురులేదు. జయమే. ఎక్కడికి వెళ్ళినా జయం. నేను అదే చెబుతున్నా, దేవుని విషయంలో రాజీ పడద్దు. రోషంగా నిలబడు. నువ్వు వాళ్ళకి వీళ్ళకి భయపడి లొంగిపోవద్దు. గట్టిగా నిలబడు, రోషంగా నిలబడు. నా దేవుడు నీ కొరకు తన రక్షణార్థమైన బాహు చాపి వారందరి ముందు నువ్వు ఒకనాడు సిగ్గుపడి ఉండొచ్చు, కానీ వారందరి ముందు నీ తలనెత్తుతాడు. తలా ఒక మాట అంటారు, సూటిపోటి మాట అంటారు, నీ హృదయాన్ని గాయపరుస్తారు. లెక్క చేయొద్దు. పలుగాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే నీవేనా ఎందుక వేదన, ఉంది నా యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రోషం వచ్చిందండి? నేను చెప్పినప్పుడు మాత్రం అంతే ఉండాలనుకుంటారు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఎవరైనా చెప్తే బాగా నమ్మబలిగితే అంతేనంటావా అన్నకు తెలితేమని అంటాడేమో. అంతం కాదు, దొరికితే మామిడికి పెట్టి పోతా. రోషం ఉండద్దు దేవుని పనికి, దేవుని కొరకు. నా దేవుడు చేయలేని దేవుడు చేస్తాడు, మంత్రి కూడా చేస్తాడా? నువ్వు మోకాళ్ళు వేసి కూర్చో, పట్టుదలగా ప్రార్థన చేయి, కన్నీరు కాచు, తప్పులుంటే ఒప్పుకో, లోపాలుంటే దిద్దుకో, అవసరమైతే ఉపవాసం ఉండవు. కూర్చో, తేల్చవయ్యా నా సంగతి. తల్ల క్రిందులు కావాలి పంచభూతాలు. నా జీవితంలో ఎన్నో 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 అనుభవించాను. అదే లైవ్ లో చేసాడు ఒకడు వచ్చి ప్రయోగం నా మీద పోయాడు. వాడే ఎస్కేఎన్పి వాడే పోయాడు. దేవునికి మహిమ. వాడు ప్రయోగం చేసే కొద్ది ఉద్యోగం పెరిగిపోయి. మరి వాడి వల్ల ఏడైంది? వాడి దెయ్యాల వల్ల ఏడైంది? అభిషేకం కుమ్మరించబడుతుంది. వాడు కదిలిచ్చే కొద్ది అభిషేకం ఎక్కువైపోతుంది. ఓకేనా? అంతేనా? మెత్తబడతారా? పరిశుద్ధాత్మ సంబంధులు మీరు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. రోషము. నేను పరిశుద్ధాత్మను కలిగిన వాడిని, పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని నేను. అన్యమైన దాని దగ్గరికి వచ్చి సాష్టాంగ పడేదా, సాగిల పడేదా? అవి నేను ఫాలో అవను, ఆచారాలు నేను పాటించను. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి చేశా. భర్త కోల్పోతే సొంత వాళ్లే రానిరు ఇళ్లలోకి. దిక్కుమాలిన ఆచారాలు, దరిద్రగొట్ట ఆచారాలు, శాపగ్రస్తమైన ఆచారాలు. భర్తను కోల్పోయి ఒక పక్క బాధపడుతుంటే మరో పక్క విధవరాలని చెప్పని ఆమె ఇంటికి జరగకుండా అటు ఎక్కడ ఆమెకు ఆశ్రయం లేకుండా చేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడొచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది. నెలలుగా నా ఇంట్లోకి తెచ్చుకున్నా. నిన్న భర్త చనిపోయాడు, కార్యక్రమం అయిపోయింది. ఆమెను రోడ్డు మీద నిలబెట్టారు. ఎందుకంటే వేడి కాళ్ళు అంట. అయ్యేందో మరి వేడి కాళ్ళు అంట. వేడి కాళ్ళు లేదు, చల్లకాళ్ళు లేదు. రామ్మ నా ఇంట్లో ఉండని నా ఇంట పెట్టుకున్న ఎంతోమంది ఆడపిల్లల్ని దేవుని మహాకృపతో నా ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. భర్తను కోల్పోయిన విధవరాండ్రు కన్నీరు గార్చి, అయ్యా నీ దాసుడు నాకు అంత అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చాడని హృదయపూర్వకంగా నా కోసం చేసిన ప్రార్థన నా తండ్రి విని ఎంత కృపనిచ్చాడో నాకు. మరి భయం అంటే ఆయన అంటే సేవకుళ్ళే, ఆయనకేం ఉండవు. అట్టాంటి మనం ఎట్టా
భక్తి దేవుని వాక్కు. చేర్చుకో, చూడు. ఏదన్నా కొంచెం సమస్య రాగానే అదుగదుగదుగదుగు వద్దంటే తెచ్చిపెట్టావు, అయ్యిందంట. ఏందయ్యేది? ఏందయ్యేది? ఏం కాదు, నేను ఆశీర్వదించబడతా అనే దమ్ము, ధైర్యం ఉండాలి. ఓకేనా? అయిపోయింది. స్టాండ్ తీస్తున్నా మరి. అయిపోయిందా? ఇప్పుడు మూడో దాని దగ్గరకు వస్తాయి. ఇక దాంతో ఇక ఫైనల్గా మొత్తం తీసేస్తాను, ఇక ముందుకు వెళ్ళిపోతాను. మూడోది ఏంటంటే, ఫస్ట్ది ఆయన తప్పులేమీ లేనివాడు కాదు కానీ తప్పులు ఒప్పుకున్నవాడు. రెండవది ఏందిమా? దేవుని కొరకు రోషం కలిగినవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు, రోషం కలిగినవాడు. ఆయనకు తప్ప మరి దేనికి స్థానం ఇవ్వనివాడు దావీదు. మూడవది దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినవాడు. దేవునికి భయపడి సేవించటం వేరు, దేవుణ్ణి ప్రేమించి సేవించటం వేరు. భయపడి చేసే దానిలో షో ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ అధికారులు ఒక సిఐ నీ ముందుకు వచ్చాడు అనుకో, నమస్తే అండి అంటాం. అంటే ప్రేమించా? పైగుండి పెట్టుకొని తప్పపడ పెట్టుకొని నమస్తే సార్ అంట. ఎందుకు? ఎరా గుండి గుండి తీసేది రౌడివా రారా అంటాడే లేనిపోయింది అని. అధికారం ఉంది కదా కదా, అధికారానికి భయపడి నమస్తే సార్ భయం. ఇదే దైవజనుడు సడన్గా శాలేమని కనపడాడు అనుకో, నీకు ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాం. ఏమండి? అన్యులు కూడా దేవుని కృప. మరి నాకేందో ఆశ్చర్యం, పాప అప్పుడే ముట్టించుకుంటాడు సిగరెట్ అన్యుడు. వాని కర్మకాలని కనపడ్డాను విసిరేసి నమస్తే అండి ఎక్కడ దాకా నేను పడేస్తాడు. నేను 4 అడుగులు లేచిన తర్వాత దేవుడు ఆడుకుంటాడు, ఆడ పడేసాను రా. అదే మురికాలలో పడింది. పాయరా పోతే పోయిందిలే ఆయన కనపడ్డాడు, ఆయనకి నమస్తే చెప్పా. వాళ్ళ ప్రేమ, దేవునికి మహిమ. అన్యులు కూడా సరే సడన్గా నీకు కనపడ్డాను అనుకో, ఆటోమేటిక్గా సెటిలైట్ అయిపోతావు. అయిపోయి నాకు వందనాలు చెబుతావు. ఇది నేను లాఠీ తీసుకొని కొడతానని కాదు, ఇది పోలీసు వాడికి నువ్వు భయపడ్డట్టు కాదు. అసలు నేను నిన్ను పట్టించుకోను. ఒకవేళ కనపడ్డ తమ్ముడు బాగున్నా వందనాలు అంటాను, సాఫ్ట్గా ఉంటాను, సాత్వికంగా ఉంటాను. కానీ ఈ భయం ఎలా వచ్చిందంటే, ఇది ప్రేమతో వచ్చిన గౌరవం, దాంతో వచ్చిన భయం. అంతేగా నేనేదో ఈటి తీసుకొని వచ్చి కత్తి తీసుకొని అనుకుంటూ వచ్చాను లేదు. అన్న అంటే గౌరవం, ఒక రకమైన ప్రేమను బట్టి గౌరవంతో భయం. దేవుణ్ణి సేవించేటప్పుడు భయముతో చేయటం ఉంటుంది, ప్రేమతో చేయటం ఉంటుంది. మేము అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళం, భయపడి చేసేవాళ్ళం. దేవుడికి మొక్కినప్పుడు ఆ మొక్కు తీర్చకపోతే ఏందమ్మా ఎరా నాకు ఇస్తానన్నది ఈలేదు, ఏందిరా ఎప్పుడు రా అమ్మా, అన్ని అప్పులు అయిపోయినాయి అమ్మా, ముందు అప్పులు తీర్చొచ్చు కదండి. ఎక్కువ మాట్లాడుతున్నది ఏందిరా, నీ అంతు తేలుస్తారు. అమ్మా శాంతించు శాంతించు. మా తిప్పలో ఇయ్యకపోతే ఏం కేసో, ఇయ్యకపోతే ఏం బాధో, ఇంకా ఏం దరిద్రమో. అయ్యా పోనీ దారి నాన్న మీరు నాకెళ్ళి చూడండి. ఆయన ఏదో ఆయన అడవాడిగా అనిపోతున్నాడు, మీరు నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇంతసేపు కూర్చుంటే మరి ఎవరికైనా నడువులు లాగుతాయి కదా, కాస్త కాళ్ళు నొప్పులు పడతాయి కదా. మీరు అట్లా పట్టి వాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడొచ్చి ఆగాం? భయపడి భక్తి చేసాం, కానీ యేసయ్య దగ్గరికి వచ్చిందాక భయపడి కాదు, ప్రేమతో.
యేసయ్యకు ప్రార్థించిన ప్రేమతో, ఆరాధించిన ప్రేమతో, మహిమపరిచిన ప్రేమతో, యేసయ్యకి ఇష్టం వచ్చిన కార్యాలు చేసినవన్నీ, సువార్త చెప్పిన యేసయ్య మీద ప్రేమతో, ఇది చేస్తే నా తండ్రి సంతోషపడతాడు, ఇది చేస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇలా ఇస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇలా ఆదరిస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇట్లా చేస్తే నా యేసయ్యకి ఇష్టం, ఇట్లా చేస్తే నా యేసయ్యకి, యేసయ్య 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 యేసయ్య. ఇక్కడ భయము కాదు, మొదట ప్రేమ. భయం ఉంది, అయితే ప్రేమను బట్టి ఆ భక్తిని బట్టి భయం ఏర్పడింది. రెస్పెక్ట్. ఏదన్నా పొరపాటు పడ్డా కూడా ఎందుకు బాధపడతాం? మనం ప్రేమించే యేసయ్య ఎక్కడ నొచ్చుకుంటున్నాడో, ఎక్కడ బాధపడుతున్నాడో అని వెళ్ళి దండపడ్డానయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పుడు అట్లా చేయనయ్యా, బాధ పెడుతున్నానయ్యా నిన్న. పలు విధములుగా పాటలు ఎక్కువైనాయి కదా, ఎలా అవలా అయినాయి కదా, ఇంకొద్దులే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్ముఖించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం. యేసయ్యా, నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం. యేసయ్యా, సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. అయిపోయిందండి. అయ్యా, నిన్ను విసిగించాను, బాధ పెట్టాను, క్షమించయ్యా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనయ్యా, యేసయ్యా మన్నించయ్యా అని. ఎందుకండి వెళ్ళి మనం ఆయనతో సమాధాన పడేది? ప్రేమను బట్టి మనం చేసే సమస్తము చేస్తాం. ఆరాధించినప్పుడు కూడా ఆయన పట్ల ప్రేమ. ఎందుకింత ప్రేమ యేసయ్య విషయంలో నీకంటే? నా కోసం ప్రాణం పెట్టాడమ్మా ఆయన. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడన్నా, నా భారాన్ని మోసిన వాడన్నా, నా రక్షకుడన్నా, నా ప్రాణప్రియుడన్నా. ఒక ప్రేమ ఏర్పడింది, ఆ ప్రేమ భక్తిలో భాగమైంది. ఆ ప్రేమను బట్టి గౌరవం వచ్చింది, అందులో భయం వచ్చింది. దాన్ని బట్టి మనం ఆయనకి అన్ని విషయాల్లో లోబడతాం, అంతేగాని ఇక్కడ బలవంతము లేదు. కానీ గతంలో నేను ఫాలో అయిన దానిలో బలవంతం ఉంది, భయం ఉంది, ప్రేమ లేదు. గతి లేక చేసింది, లేకపోతే చెయ్యకపోతే ఏమైద్దో అని చేసింది. యేసు ప్రభుని ద్వేషించి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా బయట పడవేసింది. ఇదంతా కూడా అవతల వాటికి భయపడి ఏం కేసులు రాస్తారో, ఏమైద్దో, మళ్ళీ ఇది వేరే పార్టీ కదా, మళ్ళీ అసలుకే మా వాళ్ళు ఏమంటారు అని భయం. ఇప్పుడు అన్యులు గొడవ కూడా అదే పాపం, భయం వాళ్ళకే. కానీ క్రీస్తునందు ఇప్పుడు మనం అటుపోయి వాటిని ఫాలో అయితే యేసు ప్రభు ఏదో చేస్తాడని భయం కాదు, అసలు ఇష్టం ఉండదు మనకి. ఇష్టం లేక మనం దేన్ని రెస్పెక్ట్ చేయం, ఆయనతో ఈక్వల్గా దేన్ని చూడలేం. అది మెయిన్. అంతేగాని అటు పోతే, అటుకి లోబడితే, అటుకి చేయి చాపితే, అవి ఏమన్నా చేస్తే యేసు అనుకోని లెగుస్తాడని భయం కాదు. యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే గౌరవం, యేసయ్య అంటే ఇష్టం. ఇక ఆయనను తప్ప ధవళవన్నుడు రత్నవన్. ఇది ఫైనల్ ఆఖరి పాట.
మరి మళ్ళీ పాటలను మళ్ళీ తిట్టుకోవాకండి నన్ను. ఏం చేద్దాం, నిన్న పాటలు పిచ్చోడిని ఏసైని మయంపరచుకోలేదు, నాకు ఇష్టం, అందుకే పాడుకుంటా. ఓకేనా? పొరపాటున వస్తే నెక్స్ట్ రాకండి. వాడి గోలు ఆడదట్టుకుంటాం రయ్యా అబ్బో అని. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఆయనంటే ప్రేమ మనకి, అందుకే ఇంకో దాన్ని ఊహించలేము. ముందే చెప్పుకున్నాక నాకు చాలిన దేవుడు అని. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు ఒక్కడు సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యి తన తరములో తన పరిపాలనలో 40 ఏళ్ల కాలంలో ఒక్కడినంటే ఒక్కడిని కూడా ఇంకో దాని వైపు తిరగనిలా. మొత్తాన్ని దేవునికి కనెక్ట్ చేశాడు. అది దావీదు. దావీదు కనెక్ట్ చేసుకోవాలా, మరి ఇంకో దాన్ని కనెక్ట్ చేయలా. అసలు ప్రత్యేకంగా లేవీయుల్ని పెట్టి, గాయకుల్ని పెట్టి, వాయిద్యకారులను పెట్టి, అసలు దేవుడికి చివరికి మందసం వస్తుంటే రాజై ఉండి కూడా ఆ రాజరికాన్ని పక్కన పెట్టి సామాన్యుల్లాగా ఆ మందసం ముందు, ఆయన మందసం ముందు సామాన్యుల్లాగా గంతులు వేస్తూ నాట్యమాడుతూ మందసాన్ని స్వాగతించాడు ఆయన. వాస్తవంగా రాజు అంటే కొంచెం బిల్డప్ ఉంటుందిగా, అట్లా నడుస్తారు కదా. ఏం లేదు, వదిలే పాడొద్దు అనుకున్నాను కదా. ఇందాక నేను లాస్ట్ పాట అన్నాగా, సరే మీరు నన్ను బలవంత పెట్టారు కాబట్టి పాడదాం. ఓకే. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత కన్నపరచినా నా హృదయమే పిండదే, వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కన్నపరచినా నా హృదయమే పిండదే, నజరేయుడ యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్రం. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా హృదయమే నిండదే. ఇక నాట్యమే, సామాన్యుడి కంటే దారుణంగా. రాజన్న సంగతి మర్చిపోయి కట్టుకున్న భార్య మీకాలు. ఏ కాలు? మీకాలు అంటే మీకాలు, మహాకాలు అంటే కాలు అనుకునేరు. ఆమె పేరు మీకాలు. ఆమె అంది, రాజువైన నీవు ఆ రాచరికపు టీవీని దర్పాన్ని వదిలేసి హీనుడొకడు ప్రవర్తించినట్టు ప్రవర్తింప తగునా? అంటే నా భాషలో చెప్పాలంటే
గొర్రెలు కాసుకునే బుద్ధులు ఏడికి పోతాయి? బుద్ధులు సిగ్గు శరం లేకుండా రాజువై ఉన్న సంగతి మర్చిపోయి హీనుడు ఒకడు చేసినట్టు చేస్తావా? వస్త్రాలు పోయింది కూడా కానకుండా ఎగురుతావా? నాట్యం ఆడతావా? అంది. ఇప్పుడు దేవునికి ఆత్మలో కనెక్ట్ అయిన వాడు పరవశిస్తున్నప్పుడు కనెక్ట్ కానోడు లేదు, ఎగాదేగా చూస్తుంటాడు. ఏంది మనిషి ఆగట్లేదే? దేవునికి స్తోత్రం కలిగింది. మనిషి కనెక్ట్ కాలా? కనెక్ట్ అయినోడు పరవశిస్తుంటాడు. ఆయనకి దావీదికి ఆయనకున్న లింక్ ఏదో ఉంది. ఏమకేం తెలుసు? ఈ మీ కాలమ్మకే ఎగతాళిగా మాట్లాడింది. ఆయనేమన్నాడు తెలుసా? మీకాలు నేను ఇశ్రాయేలుకు రాజునే, ఇశ్రాయేలు జనమునకు రాజునే, కానీ నా జీవము గల దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాకు ఎప్పటికీ దాసుణ్ణే. నేను ఆయనకి ఎప్పటికీ దాసుణ్ణే. ఎందుకో తెలుసా? గొర్రెల దొడ్డుల నుంచి నన్ను పిలిచాడు. గొర్రెలు కాసుకునే స్థితి నుంచి నన్ను పిలిచాడు. మీకాలు నాకంటే ముందు పుట్టిన వాళ్ళు 6 ఉన్నారు. తైలపు కొమ్ము తీసుకొని ప్రవక్తని నా కోసం నిలబెట్టాడు. మా పెద్దోడు అనుకున్నాడు నన్ను కోరుకుంటాడు దేవుడని, పక్కకు పంపించాడు. రెండవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. మూడవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. 6 పక్కకు పంపించి గొర్రెలు కాసుకుంటూ గొర్రెల ప్రదేశంలో నన్ను పిలిపించి వారందరి ఎదుట ఏమీ తెలియదు, నాకేమీ తెలియదు. మీకాలు చిన్నోడ్నే చూడండి. వాళ్ళు సైన్యంలో విద్యను అభ్యసించిన వాళ్ళు అన్ని విషయాలు యోగ్యులు. కానీ వాళ్ళందరినీ పక్కన నెట్టి నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు. నా మీద తైలం పోసి నీ తండ్రి చేతిలోంచి రాజ్యాన్ని లాగి నా చేతికిచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది సైన్యములకు అధిపతి యెహోవా నా దేవుడు. మీకాలు దేవుడు నేను ఇశ్రాయేలుకు రాజునే కావచ్చు, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసుకున్నాను. నేను ఆయన సేవకుడిని. నా జీవితం అంతా మహిమపరిచిన తక్కువే. మీకల్లా నా బ్రతుకంతా మహిమపరిచిన తక్కువే. నాకే యోగ్యత లేదో ఆయన నన్ను ప్రేమించాడు. అల్పుడైన నన్ను, బలహీనుడైన నన్ను ప్రేమించి నన్ను ఇంత ఘనపరిచాడే నా దేవుడు. నేను కాక మరి ఎవరు మహిమపరచాలి? మీకు ఆమెనేమల్లా సమాధానం చెప్పాడు. ఆమె ఎగతాళి చేస్తే సమాధానం చెప్పాడు. గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మాట ఆమె అన్నందుకు తన దాసుని లైఫ్ మొత్తంలో పిల్లలు లేకుండా చేశాడు ఆమెకి. కొన్నిసార్లు గొడ్రాలితనం ఇట్లా కూడా వస్తుంది. దేవుని పాత్రలను తృణీకరించడం ద్వారా కూడా గొడ్రాలితనం వస్తుంది. దేవుని సేవకుల్ని, దేవుని మహిమపరిచే పాత్రలను నిందించడం ద్వారా కూడా గొడ్రాలితనం వస్తుంది. మీ కలబతుకంతే అయింది. దావీదేమల్లా దావీదుకి ఇష్టం దేవుడు అంటే. ఎక్కడున్నా ఆయనే ఎప్పుడు తలుసుకుంటూ ఉంటాడు. నాకేం అర్హత ఉందయ్యా? ఏ పాట ఉండయ్యా? నేను ఏ పాట ఉండయ్యా? నాకు ఇంత తోడున్నాను. దావీదు గుండె నిండా ఆయన అంత ప్రేమ. మూడో విషయం, ఇంతకుమించి ఇంకేం కావాలండి? ముత్యాలాంటి అద్భుతమైన 3 సంగతులు మన గుండెల్లోకి పంపించాడు ఈరోజు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రా మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళు లేకపోతే నడుములు నొప్పులుగా ఉండి కాలు జాలుగా ఉండి నిలబడు. కొంచెం అట్లా నిలబడి కాస్త సర్దుకున్నాక అప్పుడు మోకాళ్ళే.
వేయాల్సిందే మోకాళ్ళు. నేను ప్రార్థన చేపిస్తాను అన్నాను, గుర్తుందా? నాకు గుర్తుంది. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించిన రాత్రి. ఈ రాత్రి మీ జీవితాల్లో ఒక ఆశ్చర్యకరమైన మలుపు దేవుడు తీసుకోబోతున్న రాత్రి. ఇన్నాళ్ళు నిరీక్షించి, ఇన్నాళ్ళు ఎదురు చూసి, ఇన్నాళ్ళు పరితపించినటువంటి కార్యాలని మునుముందు రోజుల్లో నీకు దేవుడు చూపించడానికి మొదలు పెట్టిన రాత్రి ఈ రాత్రి. చెప్పు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. కాళ్ళు జాలుగా ఉన్నోళ్ళు, నడువులు నొప్పులుగా ఉన్నోళ్ళు అలా లేచి నిలబడి కొంచెం సర్దుకున్న తర్వాత మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి బిడ్డలారా. కాస్త కాళ్ళు సర్దుకున్నాక నిలువు మోకాళ్ళు వేసేయాలి. ఇక ఏమీ చూడొద్దు, ఏం పట్టించుకోవద్దు, మోకాళ్ళ మీద ఉండాలి. ఎవరన్నా నిద్రపోతులు ఉంటే వాళ్ళు లేపండి. ప్రార్థన టైం లే 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 అని లేపో. గోజాడాలి రాత్రి. దేవా నీకు స్తోత్రం, నాతో సూటిగా మాట్లాడా. తప్పులు చేస్తూ తప్పులతో రాజీపడి బతుకుతున్న పరిస్థితి నాలో ఉంది. దావీదు లైఫ్లో నుంచి ఈరోజు నన్ను సరి చేస్తున్నావు, నీకు వందనాలు. ఒప్పుకుంటున్నా. నా తప్పులు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. నా పాపములన్నీ, నా దోషములన్నీ నీ రక్తంతో కడుగు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగు. నీ కృపతో నన్ను క్షమించు. నన్ను నూతనపరచు, నన్ను నూతనపరచు, నన్ను నూతనపరచు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం అంటూ నిలువు మోకాళ్ళు వేసే ఓపిక ఉన్న వాళ్ళందరూ, ఆరోగ్యవంతులు అందరూ నిలువు మోకాళ్ళు వేయండి నాన్న. కాసేపు ప్రార్థన చేద్దాం నాన్న, కాసేపు ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమే. దైవజనులు కూడా నాన్న ప్రార్థన చేయండి నాన్న. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడంటే ఏంటి అని పరిశీలించుకుంటే తప్పులు లేనివాడు కాదు, మాకంటే ఎక్కువ తప్పులు ఉన్నవాడే అయినా వాటిని ఒప్పుకున్నవాడు, దిద్దుకోవటానికి తప్పించినవాడు, వాటితో పోరాడి దేవుని హత్తుకోవటానికి ఇష్టపడినవాడు. ఓ తండ్రి నీకు వందనాలు, వందనాలు. నాకు ఆ మనస్సు లేదు నాయన, నన్ను క్షమించు. నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను నా తప్పుల్ని. నీ రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడుతున్నా. నా పాపిష్టి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా. పరిశుద్ధ పరచబడి నూతన సృష్టిగా మారాలనుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసి దేవునితో సమాధాన పడతావో, ఇన్నాళ్ళు నిన్ను పట్టి పీడించిన దయ్యాలు వదిలిపోతాయి, దరిద్రం వదిలిపోతే. ఆయన కృపని మీదికి వస్తుంది, ఆయన రక్తము నీ మీదికి వస్తుంది. ఆయన రక్తము నిలువెల్లా నిన్ను కడిగి శుద్ధీకరించి నీ చేతిని నా దేవుడు పట్టుకోబోతున్న రాత్రి, పట్టుకుంటున్న రాత్రి ఈ రాత్రి. తండ్రి నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధాత్మ సంబంధివై ఎలుగెత్తి ప్రార్థన చేయి. తండ్రి నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నీకు వందనాలు, వందనాలు. ఒప్పుకుంటున్నానయ్యా, నా నోరు మంచిది కాదు, నా చూపులు మంచివి కాదు, నా నడక మంచిది కాదు, నా పడక మంచిది కాదు. నా సర్వ శరీరములో పాపపు యొక్క ఉనికి ఉంది, దాని ఫలితము కనపడుతుంది. అయ్యో తండ్రి, ఇన్నాళ్ళు నిన్నెంతో క్షోభ పెట్టా, బాధ పెట్టా. అందును బట్టి నేనేం సంతోషంగా లేను, నేను దుఃఖంలోనే ఉన్నానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నా ప్రతి పాపముని రాత్రి కొట్టివేయ. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. దావీదు తన హృదయంలో నీకు తప్ప మరి దేనికి చోటు ఇవ్వలేదా? నీకు తప్ప మరి దేనికి అవకాశం ఇవ్వలేదా? ఏ కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ సోదరుల దగ్గరికి వెళ్ళలేదు. ఏ సమస్య వచ్చినా మోకాళ్ళు నీ ప్రార్థన చేశాడు. దేవా నిన్నుగాక మరి దేనికి కూడా నేను మొక్కను, చేయి చాపను, లోబడను. నాకు చాలిన దేవుడవు నువ్వే అని నీ పాదాలే పట్టుకొని రోషగాడై, రోషం కలిగిన వాడై పెనుగులాడాడు, పోరాడాడు, జయం పొందాడు. కానీ మేము కొన్ని బలహీన పడుగులు వేసాం. వాళ్ళ వీళ్ళ మాటలు విని కొన్ని దిక్కుమాలిన వాటిని పాటించాం.
ఈరోజు ఈ రాత్రి ఒప్పుకో వాటిని ఫాలో అయితే ఒప్పుకో. తేడా పడ్డానయ్యా, నేను రోషం కోల్పోయాను, వేరే వాటిని విశ్వసించి వాటిని ఆశ్రయించాను, నా బుద్ధి తక్కువ. ఒప్పుకుంటున్నా ఈరోజు. సూటిగా నాతో మాట్లాడావు, నా తప్పులు ఎత్తి చూపించావు నాకు. నేను కప్పుకున్నా ఆ లోపాలు ఎత్తి ఇది నువ్వు చేసిందని నాకు బట్టబయలు చేశావు. నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు నేను వాటిని కూడా ఒప్పుకుంటున్నాను. ఆ విషయంలో కూడా నన్ను క్షమించు. నీకు గాక మరి దేనికి నా హృదయంలో స్థానం ఉండకూడదు ప్రభువా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మూడవదిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దావీదు నిన్ను ప్రేమించి నీకు భయపడ్డాడు. ప్రేమను బట్టి భయపడ్డాడు. నువ్వేదో శ్రమ పెడతావని భయపడలా. నిన్ను ప్రేమించాడు గనుక భయపడ్డాడు. నిన్ను ప్రేమించాడు గనుక ప్రజలందరూ నిన్ను ప్రేమించేటట్టు చేశాడు. మేము కూడా నిన్ను ప్రేమించాలి ప్రభు. అది న్యాయం. ఈ మూడు సంగతులు మా బిడ్డల హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించు. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు అవి ఏ విధమైనవైనా, ఎన్ని సంవత్సరాల శోధనలైనా ఈ రాత్రితో అవి కొట్టివేయబడును గాక. ఈ రాత్రితో అవి నిర్మూలమైపోవాలి ప్రభువా. చేతబడి, చిల్లంగి, బాణామతి, చాటన, ఉచ్చాటన, వశీకరణ కట్లన్నీ నాశనమై తుత్తునిలైపోవును గాక. యేసు నామములో సమస్త దుష్ట శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, మంత్ర శక్తులన్నీ నాశనమగును గాక. వాటి ప్రభావం నశించుగాక. మా మీదను, మా బిడ్డల జీవితాల్లోనూ ఎక్కడ ఏ దురాత్మ పనిచేసినా వాటిని రాత్రి యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ప్రతి ఒక్కరూ కూడా నీకై రోషము పూనిన వారై ఉజ్జీవింపబడినట్లు మమ్మల్ని అందరినీ బాగు చేయనాయన. మమ్మల్ని బలపరచునాయన. ఓ మమ్మల్ని స్వస్థపరచునాయన.